మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం, నవరాత్రులలో 4వ రోజు కాబట్టి పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు, మీ సుడి తిరిగిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. గురువారం రోజు ఎవరైతే ఈ పసుపు నీళ్ళ పరిహారం చేస్తారో వారికి ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు జీవితంలో అదృష్టాన్ని, శ్రేయస్సును మరియు విజయాన్ని పొందాలని కోరుకుంటున్నారా? అయితే ఈ గురువారం నాడు పసుపు నీళ్లతో చేయబోయే పరిహారం మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. ఈ చిన్న పరిహారం మీ జీవితానికి కొత్త వెలుగుని ఇస్తుంది. ఈ పరిహారం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఇంట్లో సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషం వెల్లువిరుస్తాయి. వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. మీ జీవితంలో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగంగా మొదలవుతాయి. ఈ చిన్న పరిహారం మీ జీవితంలో ఆనందాన్ని, సంపదను తీసుకొస్తుంది. మీ జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ పరిహారం మీకు ఒక పరిష్కారంగా పనిచేస్తుంది. మీరు నమ్మకంతో, భక్తితో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు పొందుతారు. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మన మనసును, శరీరాన్ని శుద్ధి చేసే ఒక శక్తివంతమైన సాధనం. పసుపులోని ఆధ్యాత్మిక శక్తులు నీటిలోని స్వచ్ఛతతో కలిసి మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. ఈ పరిహారాన్ని ఆచరించటం ద్వారా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ ఆలోచనలు సానుకూలంగా మారి మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పసుపు కేవలం ఒక వంట పదార్థం మాత్రమే కాదు, ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఆచారాలలో మరియు పూజలలో ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. పసుపును శుభానికి, పవిత్రతకు మరియు ఆరోగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఇది శక్తి, శ్రేయస్సు మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. పసుపుతో చేసే ఏ పనైనా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పసుపును శుభకార్యాలలో, పూజలలో తప్పకుండా ఉపయోగిస్తారు. ఇది పవిత్రతను సూచిస్తుంది. పసుపు గురుగ్రహం మరియు విష్ణుమూర్తికి సంబంధించినది. గురువారం గురుగ్రహానికి అత్యంత పవిత్రమైన రోజు. గురుగ్రహం జ్ఞానానికి, సంపదకు మరియు అదృష్టానికి కారకుడు. అందుకే గురువారం రోజు పసుపును ఉపయోగించటం వల్ల ఈ 3 శుభాలను పొందవచ్చు. విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది. పసుపుకు ప్రతికూల శక్తులను తొలగించే అద్భుతమైన శక్తి ఉంది. పసుపు నీళ్లను ఇంట్లో చల్లటం ద్వారా ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి, దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది. పసుపు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. దీనివల్ల ఇల్లు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. పసుపు వాసన మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపు నీళ్లను చల్లుకోవటం వల్ల ఇంట్లో బ్యాక్టీరియా, క్రిములు తగ్గిపోతాయి. పసుపు గాయాలను త్వరగా నయం చేయటంలో సహాయపడుతుంది. ఇది ఒక సహజమైన క్రిమి సంహారిణి. పసుపును ఆహారంలో తీసుకోవటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పసుపు నీటితో ముఖం కడుక్కోవటం వల్ల చర్మం శుభ్రంగా, ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ఇలా పసుపు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇలాంటి పసుపుతో రేపు గురువారం ఏం పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక మంచి నీతి కథను విందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి యమధర్మరాజు ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడితో ముచ్చటిస్తూ ఉన్నాడు. యముడు ఒక ఇంటి స్తంభం మీద ఉన్న పిచ్చుక గూడును చూసి పెద్దగా నవ్వుకున్నాడు. ఈ దృశ్యాన్ని గమనించిన శ్రీకృష్ణుడి వాహనమైన గరుత్మంతుడు యముడు ఆ చిన్న పిచ్చుకను చూసి ఎందుకు నవ్వాడో అర్థం కాక ఆశ్చర్యపోయాడు. ఆ పిచ్చుక చిన్నగా, చాలా అమాయకంగా ఉంది. యముడు నవ్వుతూ ఉండడాన్ని చూసి అది భయంతో వణిగిపోతోంది. గరుత్మంతుడికి ఆ పిచ్చుకపై జాలి కలిగింది. పాపం, యమధర్మరాజు నవ్వుతున్నాడు అంటే దీనికి చావు దగ్గర పడిందేమో. ఎంత చిన్న పిచ్చుక ఇది, దీనికి సాయం చేయాలి, దీన్ని ఎలాగైనా కాపాడాలి అనుకున్నాడు. గరుత్మంతుడు తన బలంతో, వేగంతో ఆ పిచ్చుకను యముడి నుండి కాపాడగలనని నమ్మాడు. ఆ ఆలోచన రాగానే గరుత్మంతుడు క్షణంలో ఆ పిచ్చుకను తన ముక్కుతో జాగ్రత్తగా పట్టుకున్నాడు. దానితో చాలా వేగంగా ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. ఎంత దూరం వెళ్ళాడంటే నేల మీద ఉన్న ద్వారక నగరమంతా చిన్న చుక్కలా కనిపించింది. గరుత్మంతుడు ఆ పిచ్చుకను తీసుకుని ఆకాశం నుండి సముద్రం మధ్యలో ఉన్న ఒక పెద్ద కొండ మీద ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళాడు.
ఆ చెట్టుపై ఉన్న గూటిలో దాన్ని సురక్షితంగా వదిలిపెట్టి వచ్చాడు. ఇక ఆ పిచ్చుకకు చావు భయం లేదు. యముడు దాన్ని పట్టుకోలేడు. దాని ప్రాణానికి నేను రక్షకుడిని అయ్యాను అని గర్వంగా అనుకున్నాడు. తిరిగి ద్వారకకు వచ్చి శ్రీకృష్ణుడి యముడి దగ్గర గర్వంగా నిలబడ్డాడు. అప్పుడు యముడిని చూసి గరుత్మంతుడు, యమధర్మరాజా, ఆ చిన్న పిచ్చుకను చూసి ఎందుకు నవ్వావు? అది చాలా అమాయకంగా ఉంది. ఒక చిన్న పక్షిని చూసి నవ్వడానికి నీకేం అనిపించింది అని కొంచెం గర్వంగా అడిగాడు. గరుత్మంతుడి మాటలు విన్న యముడు చిరునవ్వు నవ్వి, గరుడా, నేను ఆ పిచ్చుకను చూసి జాలి లేకుండా నవ్వలేదు. దాని తలరాతను చూసి నవ్వుకున్నాను. దాని తలరాతలో ఏమని రాసి ఉందంటే, ఈరోజు సూర్యాస్తమయంలోపు చాలా దూరంగా ఉన్న సముద్రం మధ్యలో ఒక కొండపై ఉన్న పాము చేతిలో ఆ పిచ్చుక ప్రాణాలు కోల్పోతుంది అని ఉంది. అది ఇక్కడ ద్వారకలో ఉంది. అంత దూరం అది ఎలా వెళ్తుంది? ఎవరు దాన్ని తీసుకువెళ్తారు అని నేను ఆశ్చర్యపోయి నవ్వాను. యముడి మాటలు వినగానే గరుత్మంతుడికి అసలు విషయం అర్థమైంది. అతడు ఆ పిచ్చుకను కాపాడదామని అనుకుని తెలియకుండానే తనే దాన్ని మృత్యువు దగ్గరకు చేర్చానని తెలుసుకున్నాడు. తాను ఎంత ప్రయత్నం చేసినా విధిరాతను ఎవరూ మార్చలేరని గరుత్మంతుడికి అర్థమైంది. గరుత్మంతుడి మనసులో ఉన్న గర్వమంతా పోయింది. తలరాతలో ఏది ఉందో అదే జరుగుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు అని తెలుసుకుని నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఇక వీడియోలోకి వస్తే, గురువారం రోజును గురుగ్రహం పాలిస్తుంది. గురుగ్రహం సంపద, జ్ఞానము, అదృష్టము, వివాహము, ఆరోగ్యము మరియు పురోగతికి కారకుడు. గురుగ్రహం యొక్క ప్రభావం మన జీవితంలోని అన్ని శుభకార్యాలపై ఉంటుంది. అందుకే గురుగ్రహానికి ఇష్టమైన పనులను గురువారం రోజు చేయటం వల్ల దాని అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహం యొక్క రంగు కూడా పసుపు. అందుకే గురువారం రోజు పసుపును ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. పసుపు దేవతలకు ప్రీతిపాత్రమైనది. పసుపును లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, గణపతి మరియు ఇతర దేవతలకు పూజలలో ఉపయోగిస్తారు. గురువారం విష్ణుమూర్తికి చాలా ప్రీతిపాత్రమైన రోజు. విష్ణుమూర్తిని పూజించడం ద్వారా గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. పసుపుకు నకారాత్మక శక్తిని తొలగించే మరియు సానుకూల శక్తిని ఆకర్షించే శక్తి ఉంది. గురువారం రోజు పసుపు నీటిని ఇంటి చుట్టూ చల్లటం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి మరియు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇది మనసును, ఇంటిని శుద్ధి చేస్తుంది. గురువారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల గురుగ్రహం యొక్క శక్తిని మన జీవితంలోనికి ఆకర్షించవచ్చు. దీనివల్ల ధనం, అదృష్టం మరియు విజయం లభిస్తాయి. అందుకే ఈ పరిహారాన్ని గురువారం రోజు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. పసుపుకు గురుగ్రహానికి మధ్య ఉన్న ఈ సంబంధం కారణంగానే గురువారం రోజు చేసే పరిహారాలు మరింత శక్తివంతంగా పనిచేస్తాయని నమ్ముతూ ఉంటారు. గురుగ్రహం అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఈ చిన్న పరిహారం గురుగ్రహం యొక్క శక్తితో కలిసి మీ జీవితాన్ని అదృష్టవంతంగా మారుస్తుంది. ఈ పరిహారం చేయడానికి మీకు కావలసిన వస్తువులు: ఒక గాజు గ్లాసును మాత్రమే వాడాలి. ప్లాస్టిక్ లేదా మెటల్ గ్లాస్ వాడకూడదు. గాజు సానుకూల శక్తిని నిల్వ చేస్తుంది. 1 టీ స్పూన్ పసుపు, స్వచ్ఛమైన మంచి నాణ్యత గల పసుపును వాడాలి. 1 టీ స్పూన్ ఉప్పు, గల్లులుప్పు లేదా సముద్రపు ఉప్పు అయితే మరింత మంచిది. ఉప్పు ప్రతికూల శక్తిని లాక్కొని సానుకూల శక్తిని ఇస్తుంది. సగం నిమ్మకాయ రసం. నిమ్మకాయ రసం చెడు శక్తిని తొలగించేస్తుంది. శుభ్రమైన నీరు, మంచి శుభ్రమైన నీటిని వాడాలి. నల్ల నీరు లేదా మురికి నీరు వాడకూడదు. ఈ పరిహారాన్ని గురువారం రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయమైన వెంటనే చేస్తే మంచిది. ఈ సమయంలో దేవతలు భూమి మీద సంచరిస్తారు కాబట్టి ఈ పరిహారం శక్తివంతంగా పనిచేస్తుంది. ముందుగా శుభ్రమైన గాజు గ్లాసును తీసుకోండి. అందులో సగం వరకు శుభ్రమైన నీటిని నింపండి. గ్లాసు శుభ్రంగా లేకపోతే శుభ్రం చేసి మాత్రమే ఉపయోగించుకోవాలి. ఆ నీటిలో 1 టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు నీటిలో పూర్తిగా కరిగే వరకు కలపండి. పసుపు నీటికి ఒక పసుపు రంగును, ఒక ప్రత్యేకమైన వాసనను ఇస్తుంది. పసుపు 1 టీ స్పూన్ గల్లులుప్పును ఆ నీటిలో వేయండి. ఉప్పు చెడు శక్తిని లాగేసుకుని దానిని నిర్వీర్యం చేస్తుంది. చివరగా సగం నిమ్మకాయ రసాన్ని ఆ నీటిలో నింపండి. నిమ్మరసం కూడా ప్రతికూల శక్తులను తొలగించుకోవడంలో సహాయపడుతుంది. ఉప్పు, నిమ్మరసం కలిసి ఒక శక్తివంతమైన శుద్ధి చేసే మిశ్రమాన్ని తయారు చేస్తాయి. ఈ మిశ్రమాన్ని మీ చేతుల్లో పట్టుకొని మీ కళ్ళు మూసుకొని మీ కోరికలను, మీ లక్ష్యాలను మనసులో చెప్పుకోండి.
నా జీవితంలో ఉన్న కష్టాలు, అడ్డంకులు తొలగిపోవాలి. నాకు అదృష్టము, ఆరోగ్యము మరియు విజయం కావాలి అని మనసులో బలంగా అనుకోండి. ఈ గాజు గ్లాసును మీ ఇంట్లో పూజా మందిరంలో లేదా తూర్పు దిశలో ఉంచండి. అలా రాత్రంతా ఉంచటం వల్ల ఆ మిశ్రమం మీ ఇంట్లో ఉన్న చెడు శక్తిని గ్రహిస్తుంది. మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం ఆ గాజు గ్లాసులోని నీటిని తీసుకొని మీ ఇంటి ముఖద్వారం ముందు చల్లండి. మీ ఇంటి చుట్టూ బాల్కనీలలో కూడా చల్లండి. మిగిలిన నీటిని మీ ఇంటిలోని అన్ని గదులలో చల్లండి. ఇలా చేయటం ద్వారా ఇంట్లో ఉన్న చెడు శక్తి తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ఈ పరిహారం పూర్తయిన తర్వాత గ్లాసును శుభ్రం చేసి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల ధనానికి సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో గొడవలు, విభేదాలు తగ్గుతాయి. శాంతి, సంతోషము పెరుగుతాయి. వ్యాపారంలో నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. ఈ పరిహారం మీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఈ పరిహారం చేసేటప్పుడు మీ మనసులో ఎటువంటి ప్రతికూల ఆలోచనలు పెట్టుకోవద్దు. ఈ పరిహారాన్ని పూర్తిగా నమ్మకంతో చేయాలి. మీరు ఏ రోజైనా సరే ఈ పరిహారం చేయవచ్చు, కానీ గురువారం రోజు చేయటం వల్ల దీని శక్తి మరింత పెరుగుతుంది. ఈ పరిహారాన్ని మీరు ప్రతివారం లేదా మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు చేయవచ్చు. ఈ చిన్న పరిహారం మీ జీవితాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంది. పసుపు నీరు, ఉప్పు మరియు నిమ్మరసం యొక్క శక్తితో మీరు అదృష్టాన్ని, సంపదను మరియు శాంతిని పొందవచ్చు. ఈ పరిహారం ద్వారా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు వచ్చే గురువారం రోజు ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. మీ జీవితాన్ని మార్చుకుని ఆనందంగా జీవించండి. గురువారం ఉదయం నిద్రలేవగానే, తలుపు తీయగానే ఈ చిన్న పని చేసి చూడండి. మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. ఉదయం లేవగానే ఈ చిన్న పనిని చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి చెడు ఉన్నా అలాంటి వాటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. ప్రతి గురువారం ఉదయం లేవగానే విధి విధానంగా ఈ పని చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి రేపు గురువారం రోజున చక్కగా ఈ పరిహారం చేయండి. ఇది గురువారం అనే కాదు, తిథి, వార, నక్షత్రంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ఒక్క శుక్రవారం రోజు మాత్రం చేయకండి. శుక్రవారం తప్పించి మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకున్నా మీ ఇంట్లో ఉన్న సమస్యలు చాలా వరకు పోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, మా పిల్లలు మా మాట వినరు, భర్త కూడా మాట వినడు అని ఇబ్బంది పడేవారు ఈ ఉపాయాన్ని చేసి చూడండి. ఈ పరిహారం చేయడానికి పెద్ద కష్టపడవలసిన అవసరం కూడా లేదు. అలాగే చాలామంది ఆడవాళ్ళు ఎప్పుడు వచ్చిన డబ్బు అప్పుడే ఖర్చు అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడేవారు తాము సంపాదించిన ధనం నిలిచేలాగా అవసరాలకు ఉపయోగపడాలంటే గురువారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికి ముఖ్యంగా గంగా జలం కావాలి. గంగా జలాన్ని మనం చాలా పవిత్రమైన జలం అని నమ్ముతూ ఉంటాము. గంగా జలాన్ని మించిన శుద్ధి అయిన వాటర్ లేదని పెద్దలు అంటూ ఉంటారు. ఇంటిని శుద్ధి చేయడానికి కూడా గంగా జలాన్ని వాడుతూ ఉంటారు. గంగా జలం ఇంట్లో లేనివారు మామూలు మంచినీటిని తీసుకుని దానిలో చిటికెడు పసుపు కలుపుకొని అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. అయితే గంగా జలంతో లేదంటే పసుపు నీటితో ఈ పరిహారం చేయాలి. ప్రతి గురువారం రోజు ఉదయం లేవగానే ముందు మెయిన్ డోర్ కాకుండా బ్యాక్ డోర్ తీయాలి, తర్వాత మెయిన్ డోర్ తీయాలి. ఇలా ముందు వెనుక తలుపులు తీయటం వలన దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మెయిన్ డోర్ తెరచి తలుపు తీయగానే ఆ తలుపు మీద గంగా జలాన్ని కానీ పసుపు నీటిని కానీ చల్లండి. ఇలా చేయటం వలన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. వెంటనే ధనం మీ ఇంట్లోకి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజు ఉదయం ముందు వెనుక తలుపు తెరిచి ఆ తర్వాత మెయిన్ డోర్ తెరిస్తే ఖర్చులు తగ్గి ధనం ఇంట్లో నిలుస్తుందని శాస్త్రం చెప్తుంది. ప్రతి గురువారం ఉదయం తలుపు తీయగానే ఇలా గంగాజలం లేదా పసుపు నీటిని చల్లితే మీ జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా మారిపోతుంది. ఈ పరిహారం చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ అందరూ లైట్గా తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కష్టాల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది.
మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. సమస్యలన్నిటినీ కూడా తొలగిస్తుంది. ఖచ్చితంగా ఫలితాలను మాత్రం చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురువారం ఉదయం నిద్రలేవగానే తలుపు తీసినప్పుడు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయండి. లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.